ఎందుకు తమ్ముడు ఇప్పుడు ఇవన్నీ? అక్క, మనం మనుషులు ఎంత దూరంగా ఉన్నా మన మనసులు అనుక్షణం ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తూనే ఉంటాయి. ఇంటి ఆడపడుచుకో 3 సంవత్సరాలు వెళ్లకుండా చీర పెట్టి ఆశీర్వాదం తీసుకోవాలన్నది ఆనవాయితీ. రాఖీ పండగైనా ఇలాంటి సాంప్రదాయాలైనా దూరమైన మనసులను దగ్గర చేయడానికే కదక్క. పైగా ఈ చీర ప్రత్యేకమైందక్క. ఎందుకంటే ఈ చీరని మన కృష్ణ నీ మీద అభిమానంతో తనే స్వయంగా నేసిన చీర. తన బహుమతి నా చేతుల మీదుగా పంపించింది. ఫోన్ నెంబర్ కూడా పంపించింది. తీసుకో అక్క. నన్ను ఆశీర్వదించక్క. నిండు నూరేళ్లు భార్యా బిడ్డలతో ఆనందంగా ఉండు తమ్ముడు. ఇది ఈ చీర నా కోసం నా తమ్ముడు అభిమానంతో కృష్ణమ్మ తమ్ముడి చేత పంపించిన బహుమతి. ఇది ఎన్ని రోజులు నా ఇంట్లో ఉన్న విషయమే మర్చిపోయాను. ఇదే ఆ బుక్కు, ఇదే ఆ బుక్కు. అమ్మా తల్లి, దారి చూపించావా అమ్మా? ఓకే 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 వెయిట్ వెయిట్. సో నేను అమ్మకి ఫోన్ చేసి వస్తాను, మీరు పదండి. ఓకే, త్వరగా వచ్చేసాయి. అలాగే సార్. ఓకే, లెట్స్ గో, రండి. వారాహి, ఎక్కడి దాకా వెళ్లారు? అమ్మా వచ్చేసామమ్మా. ఎగ్జిబిషన్ జరిగే బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాం. ఓ, అప్పుడే వెళ్ళిపోయారా? అవునమ్మా. సరే సరే, నువ్వు జాగ్రత్త. పిల్లల మీద ధ్యాస పెట్టుకో. నీ పనంతా సరిగ్గా పూర్తి చేసుకో. సరేనమ్మా. కళ్యాణి గురించి అస్సలు ఆలోచించకో. లేదమ్మా, అలా ఏం ఆలోచించను. మళ్ళీ అక్కడేమన్నా తేడా వస్తే జయసింహ గారి దగ్గర మాటొస్తుంది. లేదు, అలా ఏం జరగదు. ఈ ఎగ్జిబిషన్లో మా స్కూల్ పిల్లలకి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. నువ్వు నా గురించి టెన్షన్ పడకమ్మా. సరే సరే, పని అయ్యాక ఫోన్ చెయ్యి. ఉండనా మరి? ఓకేమ్మా, బాయ్. బాయ్. నువ్వెంత చెప్పినా అది గడప దాటాక దాని చేతల్ని నువ్వు ఆపలేవు. ఏంటి పిన్ని అంటున్నావు? అబ్బే ఏం లేదు. సునైనేది హాస్పిటల్కి వెళ్ళింది. సరే సరే. పికప్ ఇక్కడే చూపిస్తుంది. ఎక్కడున్నాడు? హలో, ఎక్స్క్యూజ్ మీ, రైడ్ బుక్ చేసింది మీరేనా? చెప్పండి. అవి అన్నీ వదిలేయి, అవి నేను చూసుకుంటాను. సార్, ఓటీపీ. ఎక్స్క్యూజ్ మీ సార్, ఓటీపీ చెప్తారా? ఏయ్, ఫోన్ మాట్లాడుతున్నాను కదా, కనిపించట్లేదా?
నాకు కనిపిస్తుంది సార్, కానీ ఎక్కడికి వెళ్ళాలని కార్కి కనిపించదు. ఓకే ఓకే 3521. ఎస్ ఎస్ నో బేబీ, నేను వచ్చేస్తాను కదా. వా లేడీ క్యాబ్ డ్రైవర్, నేను ఫోన్లో ఉండి పట్టించుకోలేదు. ఇట్స్ ఓకే. అవును, నువ్వు కూడా రైట్ ఇండికేటర్ వేసి లెఫ్ట్కి వెళ్తావా? హే డోంట్ బీ సీరియస్, ఐఎమ్ జస్ట్ జోకింగ్, ఫన్. మా బేబీ తను నాతో మాట్లాడకుండా 1 మినిట్ కూడా ఉండలేదు. నీ బొందరా, నీ బొంద. ఏం చదువుతుంది సార్ మీ పాప? వాట్ యు మీన్? అదే సార్, బేబీ అన్నారుగా, మీ పాప ఏ క్లాస్ అని నేను అడుగుతున్నాను. యు క్రేజీ క్యాబ్ డ్రైవర్, బేబీ అంటే నా బేబీ కాదు. సారీ, నా పాప కాదు. షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్. ఓ, స్పీడ్గా పోనీ, కారా సైకిలా? ఉంటాను. హే, కార్ ఎందుకు ఆపావు? డోంట్ స్మోక్ ఇన్సైడ్ ద కార్, ప్లీజ్ గెట్ డౌన్. ఇంగ్లీష్ ఇంగ్లీష్. ఓకే ఓకే. సి, ఈ కార్ నేను బుక్ చేసుకున్నాను. సో సిగరెట్ తాగుతాను, కోటర్ తాగుతాను, వాట్ ఎవర్, నేను ఏదైనా చేస్తాను. ఎస్, నువ్వు కార్ డ్రైవ్ చేయి. కార్ దిగుతారా? దిగండి. మీరు కార్ బుక్ చేసుకుంది ఒక చోటు నుండి ఇంకో చోటుకి వెళ్ళడానికి కానీ మీ పర్సనల్ రూమ్ లో వాడుకోవడానికి కాదు. అయినా ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేని మిమ్మల్ని నేను తీసుకువెళ్ళలేను. వీడియోలు చూసి అమ్మాయిలన్నీ జడ్జ్ చేసే మీలాంటి వాళ్ళని ఏమంటారో తెలుసా? సంస్కారం లేని సంస్కారహీనులు. సారీ, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి కదా. అన్సివిలైజ్డ్ సివిల్ అంటారు మిమ్మల్ని. ఇంగ్లీష్ మాట్లాడుతూ సిగరెట్ తాగ్గానే మీరు సివిలైజ్డ్ అనుకోవద్దు. సివిలైజేషన్ అంటే అందరినీ ప్రేమించడం, అందరినీ గౌరవించడం, అందరితో కలిసి ఫ్రెండ్లా, ముఖ్యంగా ఆడ మగ కుల మత తేడా లేకుండా ఉండడం. అది మీ దగ్గర లేదు, అందుకే నేను నిన్ను తీసుకెళ్లడం లేదు. హే హే హే, నిన్నే. హలో హలో, హే హలో, నిన్నే. ఐఎమ్ సారీ, ఇక్కడ క్యాబ్లు దొరకవు. అక్కడ నా బేబీ వెయిటింగ్. ఏం పర్వాలేదు, నడుచుకుంటూ వెళ్ళండి మీ బేబీ దగ్గరికి. హలో, ఏ హలో హలో హలో, హే షిట్. ఎవరు చేస్తున్నారబ్బా? కొత్త నెంబర్లా ఉంది.
అబ్బబ్బబ్బా, అసలే మనసు బాగోకపోతే వీళ్ళొకళ్ళు హలో మేడం అంటూ బుర్ర ఇంకా పాడు చేస్తారు. ఎవరు కృష్ణమ్మ అది? ఎవరో ఉంటారు కదా, ఈ స్థలాలు కావాలా పొలాలు కావాలని అడుగుతారు. ఏదో ఊరికే ఇచ్చేసినట్టు. అబ్బా, ఎవరండి? ఎవరది? ఫోన్ కట్ చేస్తుంటే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు. కృష్ణ, నేను కృష్ణనా? నన్ను కృష్ణ అని చాలా ఏళ్ల తర్వాత కృష్ణ నేను ఎవరు? కృష్ణ విమలక్క? విమలక్క నువ్వేనా? నువ్వేనా అక్క? విమలమ్మ. గుర్తుపట్టావా కృష్ణ? నా గొంతు గుర్తుపట్టావా? అమ్మలాంటి అక్కవి, వాడికి అక్కవైనా నన్ను సొంత చెల్లిలా చిన్న పిల్లలా చూసుకున్నావు. నిన్ను మర్చిపోగలనా? ప్రాణం పోతున్నా గుర్తుపట్టగలను. ఎలా ఉన్నావు? నువ్వు చెప్పు. బాగుంది, చెప్పు. ఎలా ఉన్నావు? పిల్లలు ఎలా ఉన్నారు? అందరం బాగున్నావక్క. నువ్వెలా ఉన్నావు? వాడెలా ఉన్నాడు? వాడెక్కడున్నాడు? ఏ అక్క? వాడు నీ నుంచి దూరంగా వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. ఇంతే అక్క, ఈ మగాళ్ళంతా ఇంతే. నా మొగుడు నన్ను దూరం పెట్టేశాడు. నీ తమ్ముడు నీకు దూరంగా వెళ్ళిపోయాడు. అమ్మ కంటే ప్రేమగా చూసుకున్నావు కదక్క వాణ్ణి. అలాంటి నిన్ను వదిలిపెట్టి పోవడానికి వాడికి మనసెలా వచ్చింది? అసలు ఈ మగాళ్ళకి మనసనేది ఉంటే కదా. మనసు లేనిది వాడికి కాదు కృష్ణ, ఆ దేవుడికి. అందుకే ప్రాణంలా చూసుకునే నా తమ్ముడి ప్రాణాలు తీసుకెళ్ళిపోయాడు. అక్క, అవును కృష్ణ, అసలేం జరిగిందంటే డాడీ, డాడీ, డాడ్! అంతా బాగైంది అనుకునేలోపు నీ స్నేహితుడు వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయాక అంతా మారిపోయింది. ఇప్పుడు వాడి కూతురు సంయుక్తకి ప్రాణగండం ఉంది అంటున్నారు. ఈ గండం తీరాలంటే
బోనాల్లో అమ్మవారికి కళ్యాణం జరిపించి ఒడి నింపమన్నారు. అలా ఒడి నింపాలంటే సారె పెట్టాలి. ఆ సారెలో ఓ చీర పెట్టాలి. ఆ చీర కూడా మన సంప్రదాయం ప్రకారం మగ్గం మీద నిష్టగా నేసిన చీరే పెట్టాలి. కానీ అమ్మవారి కళ్యాణం రేపే. రేపా? అవును కృష్ణ. అమ్మవారి చీరని అంత నిష్టగా రేపటికల్లా ఎవరు నేయగలరు? నాకు నువ్వు గుర్తొచ్చావు. ఎప్పుడో పుస్తకంలో భరద్వాజ్ రాసి పెట్టుకున్న నీ ఫోన్ నెంబర్ చూసి నీకు ఫోన్ చేశాను. కృష్ణ, అమ్మవారికి చీర నువ్వే నెయ్యాలి. నేనా? ఏ కృష్ణ, నువ్వు కూడా నెయ్యలేవా? నువ్వు కూడా ఈ పని చేయకపోతే ఇంకెవ్వరూ చెయ్యలేరు. అంటే నా మేనకోడలి గండం అలాగే ఉండిపోతుంది. నా బిడ్డ ఎటో కష్టంలోనే ఉంది. దాని కష్టం తీర్చాల్సింది అమ్మవారే. ఇప్పుడు అక్కడుగుతుంది అమ్మవారికి చీర నెయ్యమని. అంటే ఆ అమ్మవారే ఈ చీర నేసే పని నా కోసం అక్కకి నన్ను గుర్తు చేసేలా చేసిందేమో. ఒక ఆడపిల్ల కష్టం తీర్చటానికి సాయపడితే ఆ అమ్మవారే నా పిల్లల కష్టం తీరుస్తుందేమో. కానీ నేను కళ్యాణిని అలా ఉంచుకొని చీర నెయ్యగలనా? నెయ్యాలి, తప్పదు. ఇంకో ఆడపిల్ల కష్టాన్ని తీర్చడానికైనా చీర నెయ్యాలి. అక్క, నేను చీర నేస్తానక్క. రేపటికల్లా చీర నేస్తాను. నేస్తావా కృష్ణ? నువ్వు చీర నేస్తావా? నేస్తానక్క. అయితే రేపు మధ్యాహ్నం కల్లా చీర నేసుంచు. నేను నీకు అక్కడి నుంచి హైదరాబాద్ రావటానికి కారు ఏర్పాటు చేస్తాను. రేపు సాయంత్రానికి నువ్వు చీర తీసుకొచ్చావంటే అమ్మవారి కళ్యాణం చూసుకొని ఎల్లుండి ఏలూరు వెళ్ళిపోదు గాని. అలాగే అక్క. నేను వెంటనే దీక్ష తీసుకుంటాను. చీర నేయడం మొదలు పెడతాను. రేపటికి నీకు చీర అందిస్తాను. ఏంటి, కళ్యాణికి అలా ఉంటే చీర నేస్తానని, అది కూడా రేపే పూర్తి చేస్తానని మాటిస్తుందేంటి? అలాగే అక్క. పిన్ని, త్వరగా మగ్గాల దగ్గర దారాలన్నీ పెట్టు. ఆగు, ఒక్క నిమిషం ఆగు. ఏంటి పిన్ని, అసలే టైం లేదు. రేపటికల్లా పట్టు చీర నెయ్యాలి. అదే అడుగుతున్నాను. ఇప్పుడు నువ్వు చీర నేస్తావా? మగ్గం ఎక్కే పరిస్థితి ఉందా నీకు? ఒక పక్క కళ్యాణి అలా ఆసుపత్రిలో పడుంటే నువ్వు చీర నేసిస్తానని మాటిస్తున్నావు. అది కూడా రేపటికల్లా. పిన్ని, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఇప్పుడు అమ్మవారి కోసం చీర నేయాల్సిన పరిస్థితి వచ్చింది. హా, అమ్మవారికా? అమ్మవారికి చీరంటే నువ్వు మగ్గం ఎక్కే ముందు దీక్ష తీసుకోవాలి. రేపటికల్లా చీర నేస్తాను అంటున్నావంటే నువ్వు ఇప్పటినుంచే మగ్గం ఎక్కి చీర నెయ్యాలి. మగ్గం ఎక్కి దిగే వరకు ఉపవాసం ఉంటావు. అంటే ఈ రాత్రంతా నువ్వేమీ తినవు. రేపు చీర పూర్తి చేసే వరకు తినవు. మనకున్న కష్టాలు చాలవన్నట్టు ఇప్పుడింత కష్టం మనకు అవసరమా? పిన్ని,
నేను చీర నేస్తుంది ఎవరికోసమో తెలుసా? తెలుసు, విన్నానుగా. విమలమ్మ కోసమేగా. అయినా ఆ విమలమ్మకి ఇన్నేళ్ల తర్వాత చీర నేయడం కోసం నువ్వు గుర్తొచ్చావా? అసలు వాళ్ళు అమ్మవారి కోసం చీర నేయించడం ఏంటి? వాళ్ళెప్పుడో హైదరాబాద్కి వెళ్ళిపోయారు కదా. అక్కడ భరద్వాజ కూతురికి పెళ్లి కుదరాలంటే అమ్మవారికి కళ్యాణం చెయ్యాలన్నారట. ఆ కళ్యాణంలో నేను అమ్మవారికి నిష్టగా నేసిన మగ్గం చీరే పెట్టాలని చెప్పారట. బావుందమ్మా సంబడం. వాళ్ళు చెప్పారని నువ్వు తలూపేశావా? ఏ, నీకున్న కష్టాలు చెప్పి తప్పించుకోలేకపోయావా? తప్పించుకోవడానికి అక్కడుంది శత్రువు కాదు పిన్ని, స్నేహితుడి కూతురు. స్నేహితుడే. ఆయన మగవాడు. మగవాళ్ళని నమ్మకూడదని మొదటి నియమమే పెట్టుకుని ఇప్పుడు ఆ మగాడి కోసం సాయం చేస్తావా? నువ్వు కాకపోతే వాడు ఇంకో మనిషితో చీర నేయించుకోలేడా? నేను సాయం చేయడానికో ఇంకో మనిషితో చీర నేయించుకోవడానికో అసలు వాడంటూ ఉండాలి కదా పిన్ని. ఉండకి ఎక్కడికి పోయాడు? అక్కడికి వెళ్ళిపోయాడు. అదేంటి, ఊళ్ళో గుండ్రాయిలాగా గట్టిగానే ఉండేవాడు కదా. పిన్ని, అంటే వాడు పోయాడని నువ్వు జాలి చూపిస్తే రేపు నీ మీద జాలి చూపించే నాదుడు ఎవరుంటారమ్మా? పిన్ని, ఒకప్పుడు నా పరిస్థితికి జాలిపడి నాకు ఎలాగైనా సాయం చెయ్యాలని భరద్వాజ తప్పించిపోయాడు. అప్పుడు నా చుట్టూ ఉన్న పరిస్థితుల ప్రభావం నా పిల్లల మీద పడకూడదని నేను పెట్టుకున్న నియమాల కోసం చిన్నతనంలో కలిసి చదువుకున్న ఓ మంచి స్నేహితుణ్ణి నేను దూరం చేసుకున్నాను. కాని ఇప్పుడు ఆ స్నేహితుడు శాశ్వతంగా వెళ్ళిపోయాడు. నా కూతురి కష్టాన్ని ఇప్పుడు నేను పోగొట్టలేకపోయినా పోయినవాడి కూతురు కష్టాన్ని పోగొట్టగలను కదా పిన్ని. అందుకే నేనీ చీర నేసి తీరతాను. దారాల్ని తీసిపెట్టు. అమ్మా, నీకోసం ప్రతి సంవత్సరం దీక్షగా చీర నేస్తున్నాను. ఇప్పుడు నీ 101 అక్క చెల్లెళ్లలో ఒకరికి చీర నేస్తున్నాను. అది ఒక్క రోజులోనే పూర్తి చెయ్యాలనే సంకల్పంతో ఈ పని మొదలు పెడుతున్నాను తల్లి. ఇది నిర్విఘ్నంగా పూర్తి చేసే శక్తిని, ఓపికని నాకు ప్రసాదించు తల్లి.
కృష్ణమ్మ, ఒక్కసారి ఆలోచించు. ఒక్క రోజులో చీర నేయడం అంటే ఇదొకటి మాకు. ఆ అమ్మవారి చీర నేయడం మొదలు పెడితే చేతులు పనిచేస్తాయి గాని నోరస్సలు పనిచేయదు. అది తిండి కోసమైనా మాటల కోసమైనా. రండి రండి. Come on. Come. మేడం, నాకు ఎగ్జిబిషన్ చాలా చాలా బాగా నచ్చింది మేడం. నాకు స్పేస్ లోకి రాకెట్ వెళ్ళాక ఎలా వర్క్ చేసిందో చూపించిన ప్రాజెక్ట్ ఎంతో బాగా నచ్చింది మేడం. నాకైతే జియోలాజికల్ సైన్స్ ప్రాజెక్ట్ సూపర్ గా ఉంది మేడం. ఓకే, ఓవరాల్ గా మీరందరూ హ్యాపీయే కదా? సూపర్. అన్ని ప్రాజెక్ట్స్ మధ్యలో మనం చేసిన ప్రాజెక్ట్ కి ప్రైజ్ రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది మేడం. అమ్మా, నువ్వు జీవితాన్ని ఎంత బాగా చదివావమ్మా. నేను ఆ క్షణం ఆలోచించి అక్కడే ఆగిపోవాలి అనుకుంటే నువ్వు ఎంతో ముందు చూపుతూ పిల్లల మొహాల్లోంచి జారిపోయే ఆనందాల విలువ గురించి ఆలోచించావు. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. సూపర్. ఓకే చిల్డ్రన్, మీరు ఇంత హ్యాపీ మూమెంట్లో మీకేం కావాలో అడగండి. ఐస్ క్రీమ్. ఓ, ఐస్ క్రీమ్. నో నో ఐస్ క్రీమ్. అరే ఎందుకు? సార్, ఈ వర్షాకాలంలో చల్లగా ఐస్ క్రీమ్స్ తింటే పిల్లల హెల్త్ ఏమైపోతుంది? వాళ్ళకి మంచి చెడులు చెప్పాల్సిన మనమే ఇలా జంక్ ఫుడ్స్ తినిపిస్తే ఎలా? వారాహి గారు, కమాన్, ఇంత హ్యాపీ మూమెంట్లో ఉన్నారు పిల్లలు. వాళ్ళ మూడ్ని పాడు చేయడం భావ్యం కాదు. ఈ ఒక్కసారికి ఐస్ క్రీమ్ తింటే ఏమవుతుంది? అయినా ఎండాకాలంలో ఐస్ క్రీమ్ ఎవరైనా తింటారు. వర్షాకాలంలో తినేవాడే వర్స్టైల్ పర్సన్ అవుతాడు. వర్సిటైల్ కాదు సార్, వెర్రి మొహం అవుతారు. వారాహి గారు, ఈ ఒక్కసారికి అర్థం చేసుకోండి. పిల్లల మొహం చూడండి, వాళ్ళ కోసం యాక్సెప్ట్ చేయండి. సరే సరే, ఓకే. ఓకే ఓకే పిల్లలు, ఐస్ క్రీమ్ తీసుకుందాం, పదండి, రండి. వారాహి గారు, మీరు కూడా ఐస్ క్రీమ్ తీసుకోండి. నాకొద్దండి. అరే ఎందుకు వద్దు? వద్దంటే ఎందుకంటారేంటి? అదే ఎందుకు అని అడుగుతున్నానండి. నాకు ఇష్టం ఉండదు సార్, నేను ఎప్పుడు తినను. వాట్? ఏమండి, తింటేనే కదండి అది ఇష్టం ఉందో లేదో తెలుస్తుంది. సారీ 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 అండి. ఓ సారీ సారీ అండి. సారీ అండి. సార్, నాకు కొంచెం వాటర్ తీసుకొచ్చి ఇవ్వండి, నేను క్లీన్ చేసుకుంటాను. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇదిగోండి. సహస్రా మేడం, ఇదిగో ఐస్ క్రీమ్ తిను. వెళ్ళు. ఏముందిరా ఈ అద్భుతాన్ని చూడు, మారిందిరా అందం చరిత్ర నేడు అమ్మాయిలా. అమ్మో ఇంత గొప్ప మాయలా. ఏముందిరా నువ్వల్లే తార చేత చిక్కిందిరా, కళ్ళార చూసుకున్న ధన్యోస్మిరా, తనందాన్ని కళ్ళ కద్ద. ఇంక వెళ్దామా పిల్లలు?
పదండి. ఓకే చిల్డ్రన్, ఇంకా బయలుదేరదామా? ఎస్ మేడం. అవును, స్నేహ కీర్తి ఎక్కడున్నారు? తెలీదు మేడం. కీర్తి, స్నేహ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎంజాయ్. ఇప్పుడే కదా నేను వాళ్ళకి ఐస్ క్రీమ్ ఇచ్చాను. ఏమ్మా, మీరు చూసారా కీర్తి స్నేహాన్ని? ఏమో సార్. వరాహి గారు, ఒకవేళ వాష్రూమ్ కోసం మళ్ళీ లోపలికి వెళ్ళారేమో, ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేసి రండి. అలాగే సార్. ఒకవేళ వాళ్ళు లోపలికి ఏమైనా వెళ్ళారా? తెలీదు సార్. తెలీదు సార్. ఏరా క్యాబ్ బుక్ అయిందా? బుక్ అయింది. లేడీ డ్రైవర్ వస్తుంది. ఎంతసేపు రా? వాళ్ళు ఎవరైనా ఇక్కడికి చెక్ చేసుకోవడానికి వచ్చారంటే మనం దొరికిపోతాం. వచ్చేస్తుంది. అదిగో క్యాబ్ వస్తుంది. నేను ఓటీపీ చెప్పే టైంలో నువ్వు పిల్లల్ని క్యాబ్ ఎక్కిచ్చేసి. అలాగేరా. నేనే బుక్ చేశానండి. ఓటీపీ చెప్పండి. ఒక్క నిమిషం చెప్తాను. పిల్లలు కారకండి. చెప్పండి. 9221. మేడం. అయ్యో, ఏడవకండమ్మా. ఏడవకండి. కీర్తికి ఏం కాదు. ఏడవకండి. కీర్తి మేడం ఎక్కడికో వెళ్ళుంటుంది, వచ్చేస్తుందిలే. మీరెవరూ కంగారు పడకండి. ఏడవకండి. కీర్తికి ఏం కాదు, మేము తీసుకొస్తాం కదా. అమ్మా, మీరందరూ ఇక్కడే ఉండండి. ఒకళ్ళు చేయి ఒకళ్ళు గట్టిగా పట్టుకొని ఉండండి. వరాహి సార్, నువ్వు లోపలికి వెళ్ళి ఒకసారి మొత్తం అంతా బాగా వెతికిరా. నేను ఈ చుట్టుపక్కలంతా వెతుకుతాను. అలాగే సార్. కీర్తి, సార్ చెప్పండి. ఈ ఫోటోలో ఉన్న పిల్లల్ని ఏమైనా చూసారా? లేదండి, చూడలేదండి. పాపా, ఎక్కడికి వెళ్ళి ఉంటారు? కీర్తి,
కీర్తి, స్నేహ, స్నేహ, కీర్తి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? లేదండి, ఈ అమ్మాయి నేను చూడలేదండి. ఎక్స్క్యూజ్ మీ, ఈ ఫోటోలో ఉన్న పిల్లలు ఏమైనా చూసారా? చూడలేదండి. ఒకసారి బాగా చూడండి. చూడలేదండి. కీర్తి, వరాయ్, నీకేమైనా కనిపించారా వాళ్ళు? ఇటువైపు కూడా కనిపించలేదు సార్. సార్, ఇలా మనం వెతుకుతూ టైం వేస్ట్ చేస్తే పిల్లలు మన చేయి జారిపోయే ప్రమాదం ఉంది. వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పదండి వెళ్దాం. వరాయ్, ఏంటి సార్ అలా ఉండిపోయారు? పదండి. వరాహి, పోలీస్ కంప్లైంట్ వద్దు. వద్దా? వద్దంటే పిల్లలు ఎలా దొరుకుతారు సార్? మనమే వెతుకుదాం, మనుషుల్ని పెట్టి వెతికిద్దాం, కానీ కంప్లైంట్ వద్దు. ఏంటి సార్ ఇది? పిల్లలు మిస్ అయితే కంప్లైంట్ వద్దని ఎలా అంటారు? అది కాదు వరాహి, కంప్లైంట్ ఇస్తే మన స్కూల్ రెప్యుటేషన్. ఏంటి స్కూల్ రెప్యుటేషనా? అక్కడ 2 నిండు జీవితాలు ఏమయ్యాయో తెలియక ఇంత టెన్షన్ పడుతుంటే మీకు మీ స్కూల్ రెప్యుటేషన్ గుర్తొచ్చిందా? ఈ టైంలో మీకు మీ స్కూల్ పరపతి కావాల్సి వచ్చిందా? పాపం సార్, ఆడపిల్లలు సార్, వయసుకొచ్చిన ఆడపిల్లలు, ఇంకా లోకం తీరు పూర్తిగా తెలియని వయసు వాళ్ళది. వాళ్ళు మిస్ అయితే ఎలాంటి నష్టం జరుగుతుందో ఊహించారా? వాళ్ళు దొరక్కపోతే వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు ఏమైపోతాయో తెలుసా మీకు? మనుషుల ప్రాణాల కంటే మీకు స్కూల్ పరువు ఎక్కువైపోయిందా? స్కూల్ మూసేస్తే ఇంకొక బిజినెస్ ఉంది సార్ మీకు, కానీ పిల్లల ప్రాణాలు పోతే? లేదు వరాహి, నేను అలాంటి ఉద్దేశంతో అనలేదు. మరి ఎలాంటి ఉద్దేశంతో అన్నారు మీరు? అది వాళ్ళు దొరికేస్తారన్న నమ్మకంతో. ఎలా దొరుకుతారు సార్? ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతే పాపమని జాలి తలిచి తిరిగి పంపించేస్తారా? ఎలా దొరుకుతారు సార్? అది కాదు వరాహి. ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నారు మీరు. అంతే, డబ్బున్నోళ్ళకి కళ్ళు నెత్తి మీదుంటాయి. మీలాంటి వాళ్ళని నమ్మి ఈ పిల్లలందరినీ పంపించారు కదా, వాళ్ళమ్మ నాన్నలనాలి. వీళ్ళకి భరోసా ఇచ్చినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. పిల్లలు, ఏంటి ఇంత సైలెంట్గా ఉన్నారు? ఏదైనా మాట్లాడండి. వాళ్ళంతే, మాట్లాడరు వాళ్ళు. పిల్లలు, మీరేం చదువుకుంటున్నారు? రై ఒక 8th, ఇంకో పాప 10th అండి. ఏ స్కూల్లో చదువుకుంటున్నారమ్మా? హనుమాన్ పాఠశాల. హనుమాన్ పాఠశాల? అదేంటి, హనుమాన్ వ్యాయామశాల చూశాను కానీ ఈ హనుమాన్ పాఠశాల ఎక్కడ చూడలేదే. ఉందండి, మా ఏరియాలో ఉంది. ఏ ఏరియా? అది 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 అదే ఏ ఏరియా అని అడుగుతున్నాను. అదే ఆ పేరుతో ఉన్న స్కూల్ ఏ ఏరియాలో ఉందా అని.
పిల్లలు ఏ స్కూల్లో చదివితే నీకెందుకు? ఆ స్కూల్ ఏ ఏరియాలో ఉంటే నీకెందుకు? నువ్వేమైనా ఫీజు కడతావా? వీళ్ళ అమ్మ నాన్నల కంటే నువ్వెక్కువ క్వశ్చన్లు వేస్తున్నావు. రే నువ్వు ఊరుకోరా, ఎందుకంత ఆవేశం? మనం వెళ్తున్న పని ఏంటి? మన పిల్లలు ఇద్దరిని అప్పచెప్పడానికి. స్కూల్ స్కూల్ నువ్వు ఇప్పుడు ఈ అమ్మాయితో గొడవ పడితే మనం అక్కడి వరకు వెళ్ళాలి కదా. అవును, వీళ్ళిద్దరూ ఎవరి పిల్లలు? నీ పిల్లలా అతని పిల్లలా? నా పిల్లలే. ఏ నీకేమైనా కావాలా? ఏ ఇంకా చూస్తావేంటి? ముందు చూసి నడుపు. ఎందుకు ఆపేశావు? ఆపలేదు, ఆగిపోయింది. ఎందుకు ఆగింది? చూడాలి. రేయ్ ఇక్కడ ఏదో తేడా పడుతుంది. మా వెనక వస్తున్నావు కదా? మీ వెనకే వస్తున్నా అన్న. కొంచెం దూరంలో బండి ఆపాను చూడు. ఓకే ఓకే. పెట్రోల్ కార్లో డీజిల్ పోసినంత తేడాగా ఉంది. వీళ్ళకి 4 తగిలించైనా నిజం చెప్పించాలి. రారా బయటికి. వదులు, వదులు.